ఈ దినమున దావీదు పట్టణమందు మీకొరకు ఒక రక్షకుడు పుట్టెను. ఆయన క్రీస్తు ప్రభువు. యెహోవాకు నూతన గీతము పాడుడి. భూమి యావత్తును యెహోవాకు పాడుడి. ఈ దినమున దావీదు పట్టణమందు మీకొరకు ఒక రక్షకుడు పుట్టెను. ఆయన క్రీస్తు ప్రభువు. యెహోవాకు పాడుడి, ఆయన నామమును ధన్యపరచుడి. ఆయన రక్షణను దినదినము ప్రకటించుడి. ఈ దినమున దావీదు పట్టణమందు మీకొరకు ఒక రక్షకుడు పుట్టెను. ఆయన క్రీస్తు ప్రభువు. అన్యజనుల మధ్య ఆయన మహిమను, సమస్త ప్రజల మధ్య ఆయన రాశ్చర్యకార్యములను ప్రకటించుడి. ఈ దినమున దావీదు పట్టణమందు మీకొరకు ఒక రక్షకుడు పుట్టెను. ఆయన క్రీస్తు ప్రభువు. ఆకాశములు ఆనందించుగాక, భూమి ఉల్లాసించుగాక, సముద్రము మరియు దానిలోనున్న సమస్తము గర్జించుగాక. ఈ దినమున దావీదు పట్టణమందు మీకొరకు ఒక రక్షకుడు పుట్టెను. ఆయన క్రీస్తు ప్రభువు. పొలములు మరియు వాటిలోనున్న సమస్తము సంతోషించుగాక. అడవిలోని సమస్త వృక్షములు ఆనందంతో కేకలు వేయుగాక. ఈ దినమున దావీదు పట్టణమందు మీకొరకు ఒక రక్షకుడు పుట్టెను. ఆయన క్రీస్తు ప్రభువు. యెహోవా వచ్చుచున్నాడు, ఆయన భూమిని న్యాయించుటకు వచ్చుచున్నాడు. ఆయన భూమిని నీతితో న్యాయించును, ప్రజలను తన సత్యముతో తీర్చును. ఈ దినమున దావీదు పట్టణమందు మీకొరకు ఒక రక్షకుడు పుట్టెను. ఆయన క్రీస్తు ప్రభువు. సమస్త మనుష్యులకు రక్షణను తెచ్చే దేవుని కృప ప్రత్యక్షమైంది. అది భక్తిహీనతను మరియు లోక సంబంధమైన కోరికలను విడిచి, ప్రస్తుత యుగమందు స్వయంక్రమణతోనూ నీతితోనూ భక్తితోనూ జీవించవలెనని మాకు బోధించుచున్నది. మహాదేవుడైన మన రక్షకుడైన యేసు క్రీస్తు మహిమైన ప్రత్యక్షతను, ఆ ఆశీర్వదింపబడిన నిరీక్షణను మేము ఎదురు చూస్తుండగా, ఆయన మనకొరకు తన్ను తాను అర్పించెను. మమ్మల్ని సమస్త అక్రమముల నుండి విమోచించి, సత్కార్యములలో ఉత్సాహముగల తనకు స్వంతమైన ప్రజలుగా శుద్ధిపరచుటకు. ప్రియమైన సహోదర సహోదరీలారా, మనము తరచూ కృప అనే మాట వింటాము. కాని కృప అంటే ఏమిటి? కృప అనేది మన అర్హత వల్ల కాదు, మన పనుల వల్ల కాదు, కేవలం దేవుని ప్రేమ వల్ల దయగా లభించిన వరం. తీతుకు పత్రిక చెబుతుంది, సమస్త మనుష్యులకు రక్షణను తెచ్చే దేవుని కృప ప్రత్యక్షమైంది. ఈ కృపే క్రిస్మస్ సందేశం. ఇక్కడ ప్రత్యక్షమైంది అన్న మాట చాలా ముఖ్యమైనది. కృప ఒక సిద్ధాంతం కాదు, కృప ఒక బోధ కాదు, కృప యేసుక్రీస్తు. యోహాను. వాక్యము శరీరధారిగా మన మధ్య నివసించెను. యేసు రావడం అంటే దేవుడు మనకు దగ్గరయ్యాడు. దేవుడు మన స్థితిని అర్థం చేసుకున్నాడు. దేవుడు మనను రక్షించుటకు దిగవచ్చాడు. సమస్త మనుష్యులకు రక్షణను తెచ్చే కృప. ఇది ఒక్క జాతికే కాదు, ఒక్క వర్గానికే కాదు, పవిత్రులకే కాదు, పాపులకు, బలహీనులకు, విరిగన మనస్సులకు, మనలాంటి సాధారణ మనుష్యులకు. దేవుని కృప ఎవరినీ త్రోసిపుచ్చదు. భక్తిహీనతను, లోక కోరికలను విడిచి, కృప కేవలం క్షమించదు, మార్చుతుంది. చెడు అలవాట్లనుంచి బయటకు తీస్తుంది. పాప జీవితాన్ని విడిచిపెట్టే శక్తిని ఇస్తుంది. నీతి, భక్తి జీవితం నేర్పుతుంది. నిజమైన కృప మనలను నిర్లక్ష్యంగా జీవించనివ్వదు. ఆ ఆశీర్వదింపబడిన నిరీక్షణను ఎదురు చూస్తుండగా, మన ఆశ డబ్బులో కాదు, పదవిలో కాదు, మనుషులలో కాదు, యేసు మళ్ళీ రానున్నాడనే ఆశ. ఈ ఆశ కష్టాల్లో ధైర్యం ఇస్తుంది, బాధల్లో ఓదార్పు ఇస్తుంది, పవిత్రంగా జీవించడానికి ప్రేరణ ఇస్తుంది. ఆయన మనకొరకు తన్ను తాను అర్పించెను. వర్డ్ 14. యేసు బలవంతంగా కాదు, ప్రేమతో, స్వచ్ఛందంగా, మన పాపాల కోసం, మన విమోచన కోసం, మన స్వేచ్ఛ కోసం. క్రూసు దేవుని కృప యొక్క గొప్ప ఉదాహరణ. సత్కార్యములలో ఉత్సాహముగల ప్రజలుగా, కృప పొందినవారిగా మనం ప్రేమలో జీవించాలి, సేవలో ముందుండాలి, సాక్ష్యముగా నిలవాలి.
మన జీవితం క్రీస్తుకు సాక్ష్యం కావాలి. ప్రియమైనవారు, ఈ రోజు దేవుని కృప మీ ముందు ఉంది. మీరు దానిని స్వీకరిస్తారా? మీ జీవితం మారడానికి సిద్ధమా? ఈ రోజు యేసుకు మీ జీవితాన్ని అప్పగించండి. ఆయన కృప మీ జీవితాన్ని నూతనంగా చేస్తుంది. ప్రభువా, నీ కృప మా జీవితాల్లో ప్రత్యక్షమైంది. మమ్మల్ని మార్చు, శుద్ధిపరచు. నీ ప్రజలుగా జీవించేటట్లు చేయుము. ఆమేన్. మీకు సంతోషకరమైన శుభవార్తను తెలియజేస్తున్నాను. ఈ రోజు మన కొరకు రక్షకుడు, క్రీస్తు ప్రభువు జన్మించారు.